మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 198 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 59,450 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ అయితే ఒక కంప్లీట్ రికవరీ అయితే జరిగింది. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయిందా లేదో చెప్తా చూడండి. సో, నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మండే మార్కెట్ అయితే 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు ఒక వీక్ అనేది ఫుల్ క్లారిటీ లేదు కాబట్టి, మార్కెట్ ఎటువైపు ఉంటుందనేది ఒక క్లారిటీ లేదు కాబట్టి, ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో, నేను అలాగే 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్న తర్వాత మార్కెట్ అయితే స్ట్రెయిట్‌గా కొంచెం నెగెటివ్ సైడ్ వెళ్ళి, దాని తర్వాత టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయింది. సో, నేను యాక్చువల్లీ 100% టార్గెట్ ట్రిగ్గర్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు మొన్న మార్కెట్‌లో కూడా సేమ్ అలాగే కొంచెం రికవరీ అయ్యి, అదే ఏదైతే స్టాప్ లాస్ దగ్గరలోకెళ్ళి మళ్ళీ ఫాలో అయిందో, సేమ్ ఈరోజు కూడా అదే జరిగిందనమాట. సో, నేనైతే పుట్ సైడే ఉన్నాను. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా ఆ 30 మినిట్స్‌లో నా అబ్జర్వేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, మార్కెట్ అలాగే ఫాలో అయింది. సో, నాకైతే ప్రాఫిట్ అయితే ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ ఏమైంది, ఆల్ ఆఫ్ ద సడెన్ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక రికవరీ అయితే జరిగిపోయింది. అది ఒక మంచి బౌన్స్ బ్యాక్ మూవ్‌మెంటు. కానీ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చుంటది. సో, నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అయితే కొంచెం మిస్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏదైతే టార్గెట్ వచ్చిందో, టార్గెట్ వచ్చిన తర్వాత సో, యాక్చువల్లీ నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి వరుసగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం. సో, దీనివల్ల నేనేంటంటే కొంచెం కంట్రోల్‌గా ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ మినిమమ్ ఎంతొస్తే అంత ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అయిపోయిన కాన్సెప్ట్‌లో ఉన్నాను కాబట్టి, సో, నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ అనేది నేను తీసుకోలేదనమాట. ఓకేనా? సో, అందువల్ల నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నాకు ప్రాఫిట్ వచ్చేది. బట్ నేను రిస్క్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సేఫ్ జోన్‌లో ఉన్నాం కదా! మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని సేఫ్ జోన్ వస్తే ఓకే. మళ్ళీ డేంజర్ జోన్‌కి వెళ్ళిపోయాననుకోండి మళ్ళీ ప్రాబ్లమ్ అవుద్ది. అందువల్ల ఎందుకు ఈ రిస్క్ తీయడం అని నేను అవాయిడ్ చేశాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్ క్లియర్‌గా అంటే ఈ ఆల్ ఆఫ్ ద సడెన్ ఒక బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అయ్యే సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు మార్కెట్‌లో 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్‌కేస్ రెసిస్టెన్స్ జోన్ బ్రేకౌట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కాల్ ఆప్షన్ తీసుకుందాం. మాక్సిమం పుట్ సైడ్ ఉండడానికైతే కొంచెం అవకాశాలు కూడా ఇటు సైడ్ నాకు తక్కువున్నాయి. కానీ ఏదైతే గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. సో, మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, 2 విధాలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.